కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీకి హాట్ సీట్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు గానీ, ఇప్పుడున్న పరిస్థితులు గానీ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పట్టున్న నియోజకవర్గం. కానీ ఇప్పుడైతే మాత్రం కొంత గందరగోళ స్థితికి చేరుకుంది. దీనికి కారణాలేమిటో మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెనమలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి చెప్పండి? ఈ గందరగోళాలన్నిటికీ కారణం ఏంటి? ఇంత ఎక్కడ గందరగోళం అయితే లేదు. అయితే పార్టీలోకి కొత్తగా పార్థసారథి గారు జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతా ఉన్నారు. ఎందుకు అనంటే ఒకవేళ పార్థసారథి గారికి ఈ సీట్ ఏమైనా కేటాయిస్తారేమో, ఇప్పటిదాకా మరి అధికార పార్టీలో వైసీపీలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ ఈయన కిందకు వచ్చేసి ఈయన కేటాయిస్తే మనం అందరం కూడా సఫరర్సం, ఇప్పుడు మళ్ళీ ఆయన కింద ఎలా పనిచేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ గందరగోళం అయితే లేదు. తప్పకుండా పార్టీలోకి కొత్తగా కుటుంబ సభ్యులు వస్తే ఎవరినైనా ఆహ్వానిస్తూ ఉంటాం. అధినేత నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మొదటి రోజు నుంచి, అంటే ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఆయన ఆదేశించిన ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా స్థాయికి మించే ఎక్కువ కార్యకర్తలందరూ కూడా కష్టపడి విజయవంతం చేశారు. ఎటువంటి అనుమానం లేదు. తప్పకుండా ఇక్కడ కార్యకర్తలు కోరుకున్న విధంగానే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు మనం చూస్తే పార్థసారథితో ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా దాదాపుగా పోరాటం చేశారు. ఒక విధంగా ఈ 4.5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ ఒక్కసారి కలిసిపోగలరంటారా పార్థసారథి వస్తే? కొంత గ్యాప్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట నుంచి వివాహం అయ్యేటప్పుడు ఇద్దరు కొత్త వ్యక్తులే. ఏ విధంగా మరి ఒకరికొకరు అన్యోన్యత ఏ విధంగా పెరుగుద్దో ఆ విధంగా కొంత సమయం అయితే తీసుకుంటారు. కానీ తప్పకుండా పార్టీలోకి ఒక కొత్తగా నూతనంగా ఒక కుటుంబ సభ్యుడు వచ్చేటప్పుడు ఆ గ్యాప్ అనేది కొంత ఉంటుంది. కానీ తర్వాత నిదానంగా వాళ్ళు కలుస్తారు తప్పకుండా. కానీ ఇప్పటివరకు మీరే పెనమలూరుకు సంబంధించినటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనే విధంగా మొత్తం కూడా నియోజకవర్గం అంతా కూడా మింగిల్డ్ అయి ఉంది. అంతే అందరూ కూడా అదే భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. పార్థసారథి అభ్యర్థిగా వస్తారు, పార్థసారథి అభ్యర్థి అవుతారని. పార్థసారథి కూడా తనకు కొన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితులను ఎలా జీర్ణించుకోవాలి పార్టీ కేడర్? అసలు దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. పార్టీ అభ్యర్థి నేనే, పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి కొద్ది గొప్ప పుకార్లు షికారు చేస్తూ ఉంటాయి. నేను కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా పడొద్దు. ఇక్కడ పోటీ చేసేది ఈ 5 సంవత్సరాలు మీరందరూ ఏ విధంగా కష్టపడి పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే అన్ని రకాలుగా నన్ను ముందుకు నడిపించారో అదేవిధంగా రేపు ఎన్నికల్లో కూడా కార్యకర్తల ద్వారానే మనం ఇక్కడ సీటు సాధించుకుంటాం, గెలుస్తాం. తప్పకుండా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏమన్నా పార్థసారథికి హామీ ఇచ్చినట్టు ఏమన్నా మీకేమన్నా సమాచారం ఉందా? అసలు అలాంటి హామీలు ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో కూడా ఏ నాయకుడికి కూడా హామీలు ఉండవు. ఈరోజు నాకు ఇక్కడ సీటు వస్తుందనే కాన్ఫిడెన్స్తోనే మనం పనిచేసాం. ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ఎక్కడన్నా 1 మార్పులు ఉంటే అది గత 6 నెలల నుంచో సంవత్సరం నుంచో మార్చుకుంటూ వచ్చారు తప్పితే అలాంటిది ఏదైనా మార్పు కోరుకున్నట్టయితే వాటికి ఎప్పుడో చేసేవాళ్ళు, ఇన్ఛార్జీలుగా నియమించేవాళ్ళు తప్పితే ఈ రోజు పార్టీలో జాయిన్ అయిపోయి ఇక్కడ ఎమ్మెల్యేలుగా అదే ఇస్తారని అయితే మేము భావించట్లేదు. ఓకే. జోగి రమేష్ లాంటి వాళ్ళని ఇటువంటి ప్లేస్లోకి తీసుకురావటం వైసీపీ ఒక విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలా? వ్యూహాత్మకంగా ఏం కాదు, ఒక రకంగా మరి వాళ్ళు ఏదో చెప్పు నిలబెడితే గెలుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు తప్పితే అత్యంత అవినీతిపరుడు జోగి రమేష్ ఆఖరికి పంచాయతీ ఆఫీసులో సర్టిఫికెట్ కూడా ఈవో డబ్బులు తీసుకుంటే దాంట్లో కూడా షేర్ అడిగే అంత అవినీతిపరుడు. అలాంటి అవినీతిపరుడిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెనమలూరులో వైసీపీకి అంటే ఏంటంటే అహంకారం.
ఎవరిని పెడితే వాళ్ళని గెలిపిస్తారు. ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు, పెడంలో పోటీ చేస్తాడు, ఇబ్రహీంపట్నంలో పోటీ చేస్తాడు, మైలవరంలో, అంటే పెనమలూరులో. అంటే ఎక్కడ ప్రజలు చీకొడితే అక్కడి నుంచి స్థానం మార్చుకొని తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజల నెత్తి మీద పెడతారా? ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు కాదు. దాదాపు ఇక్కడ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పనిచేసాం. ప్రజలందరూ ప్రతి విషయం గమనిస్తూ ఉన్నారు. ఎవరు అందుబాటులో ఉంటా ఉన్నారు? ఎక్కడి నుంచో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి, అడ్రస్ లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి గెలిపించండి అంటే ప్రజలైతే అంత అమాయకులు కాదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ క్యాండిడేట్ కాబట్టి భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉందని తెలియజేస్తాం. కాస్త గందరగోళంలో ఉన్నటువంటి మీ అభ్యర్థిత్వంపై గందరగోళంలో ఉన్నటువంటి మీ పార్టీ క్యాడర్కి మీరిచ్చే సూచన ఏంటి? ఎక్కడా కూడా కార్యకర్తలందరూ కూడా పార్టీ లైన్ దాటి ప్రవర్తించొద్దు, మాట్లాడవద్దు అని చెప్పేసి నిన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఈ రోజుకి కూడా అదే లైన్లో ఉన్నా. ఎందుకనంటే అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో మనకి తెలవకుండా ఆవేశంతో ఏదో ఒక తప్పు మాట్లాడి పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరిని కూడా మాట్లాడవద్దని నేను చెప్పాను. అదే దాని మీదే ఉన్నాం. ఓకే, ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు గందరగోళాన్ని పడవద్దని చెప్పేసి కూడా బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. అదేవిధంగా తానే అభ్యర్థిని పెనమలూరు నియోజకవర్గంలో తానే గెలిచి తీరుతానని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, పాపులర్ టీవీ.